సో ఇప్పటి వరకు ఉన్న ఈ జీ సరిగమప హోల్ జర్నీలో, ఇప్పటి వరకు ప్రెసెంట్ వరకు ఉన్న జర్నీలో మీకు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించింది ఏంటి? స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి చాలా బాగా పాడావు అనుకున్న సాంగ్ ఏంటి? అది మీరు ఒకసారి పర్ఫామ్ చేయాలి. షూర్. నాకు ఇప్పటి వరకు బెస్ట్ వచ్చిన అవుట్పుట్ అయితే అది వాళ్ళదు. నేను చెప్పాను కదా దేవుడికి, రమ్యకి స్టార్టింగ్గా చెప్పడం కానీ, అప్పుడు మీరు సెట్లో చూసుంటే ఇక్కడి నుంచి ఇలా గంటలు వేలాడుతుంటాయి. సో ఒక ద్వారం ఉండేది, టెంపుల్ వైబ్ ఉండేది. నాకు ఒక్కసారి ఒక చిల్లు వచ్చేసి ఊగిపోయినట్టు, ఒక దేవుడి పాడుతున్నట్టుగానే పాడాను. అంత మంచిగా వచ్చింది పర్ఫార్మెన్స్. నాకు తెలియదు వెనకాతల నుంచి వెంకటేశ్వర స్వామి ఎట్లా వస్తారని. ఆయన లాస్ట్లో ఎట్లా వచ్చేసరికి, ఎందుకంటే పాట అయ్యేసరికి జడ్జెస్ నిల్చొని ఉన్నారు, మెంటర్స్, కంటెస్టెంట్స్ అందరూ చప్పట్లు కొడుతుంటే నాకు అర్థం కాలేదు. చూసేసరికి ఇంకా ఆయన ఇలా వచ్చేసరికి నేను ఇలా ఓకే నిజంగా దేవుడు వచ్చారు అన్నంత మంచిగా అయింది నాకు. సో అది నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు. ప్లీజ్. కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది, భావింప సకల సంపద రూపమదివో, భావింప సకల సంపద రూపమదివో, పావనములకెల్ల పావనమయము అదివో, అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము అదివో, అల్లదివో శ్రీహరివాసము అదివో, అదివో 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 అదివో. సూపర్, సీరియస్లీ సూపర్. అంటే కాసేపు అలా ఇమాజినేషన్ చేసుకుంటే దేవుడే మన కళ్ళ ముందు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా బోలెడన్ని సాంగ్స్ పాడుతూ ఉంటారు. పర్ఫామ్ చేసిన ప్రతి సాంగ్ కూడా మనకు ఒక కొత్త అనుభవాన్ని నేర్పిస్తూ ఉంటుంది. సో మీకు పర్టికులర్గా హయ్యెస్ట్ వ్యూవర్షిప్ సంపాదించిన పర్ఫార్మెన్స్ ఏది? దీని నుంచి ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది అనుకున్నది ఏంటి? యాక్చువల్గా నావి వ్యూవర్షిప్ నాకు అంత తెలియదు, కాకపోతే ఎక్కువ కామెంట్స్ వచ్చినవి, మంచి రెస్పాన్స్ వచ్చింది. అది వాళ్ళకి వచ్చింది, హే రంగులేకి వచ్చింది, ఉరికేకి వచ్చింది. ఫస్ట్ నేను భయంగా పాడానని చెప్పాను కదా, మా సెలక్షన్స్లో పాడిన జడ్జెస్ ముందు ఫస్ట్ పాడిన పాట అనురాగ్ కులకర్ణి అన్న పాటే. నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నీ చిత్తరువైతిరయ్యో. కోటి గారు ఇచ్చిన ఫస్ట్ కామెంట్ నాకు, నీ రేంజ్ చాలా బాగుంది, అనురాగ్ కులకర్ణి ఎంత పైకి పాడతారో నువ్వు అంత బాగా పాడుతున్నావు, హై పిచ్ లో నీ రేంజ్ చాలా బాగుందని. నేను నమ్మలేకపోయిన కామెంట్ అనమాట, అంత పెద్ద సింగర్తో కంపేర్ చేసేసరికి. ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో ఈ జనరేషన్లో ముగ్గురు చాలా ఇష్టం. సాకేత్ కొమండూరి అన్న చాలా ఇష్టం నాకు. రేంజ్ పరంగా ఒక త్రో మాస్ పాట పాడాడంటే ఇంకా వెరీ క్రియేటివ్. స్టేజ్ మీద కూడా ఆయన ఉంటే ఇంకా కంటెంట్ కానీ ఒక పంచ్ పడుతూనే ఉంటాయి. తను నాకు చాలా ఇష్టం. హేమచంద్ర అన్న చాలా ఇష్టం. వెర్సటాలిటీ మీరు అబ్జర్వ్ చేస్తే చందు అన్న ఏ పాటనైనా తన అనుకో స్టైల్లో ఆయన డబ్బింగ్ నాకు ధృవాలో విలన్ కి చేస్తారు కదా, అది చాలా ఇష్టం. మనిషి ముసుగుల మృగమును నేనే రా అన్నప్పుడు. అండ్ అనురాగ్ కులకర్ణి అన్న ఇది కూడా ఆయన వాయిస్ అంత రేంజ్ లో ఉన్నా అక్కడ కూడా ఎక్స్ప్రెసివ్ గా పాడతారు ఆయన. వీళ్ళ ముగ్గురు నాకు చాలా ఇష్టం మెయిల్. సో వీళ్ళతో కంపేర్ చేసేసరికి నాకు ఇంకా చాలా హ్యాపీ కదా. అలాంటి మూమెంట్సే కదా మనకి మెమరబుల్ గా ఉండిపోతూ ఉంటాయి.